చాందిని, యూ టెల్ మీ లైక్ అజయ్ ఘోష్ గారు ఇస్ ఫైనెస్ట్ యాక్టర్. చూస్తూనే ఉన్నాం, ఏ రోల్ అయితే ఆ రోల్ అలా మోల్డ్ అయిపోతుంది ఆయనకి. ఏదో వేడి ఇనుమును ఉంచినట్టు మీరు క్యారెక్టర్ని మీ వైపుకి మోల్డ్ చేసేసుకుంటారు. యా, ఫర్ యూ చాందిని, యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా వెన్ యూ ఆర్ యాక్టింగ్ విత్ దిస్ ఫైనెస్ట్ యాక్టర్. సో ఎలా అనిపించేది అది సెట్లో? చాలా ఛాలెంజింగ్గా అనిపించేదండి. ఎందుకంటే వెరీ రేర్లీ ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక అద్భుతమైన యాక్టర్తోని స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇంకెలా చేస్తే ఆయనకి ఈక్వల్ అవుతాం, ఇంకెలా చేస్తే ఆయనకంటే బెటర్గా చేయగలం అని ఒకటి వస్తుంది. సో తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నది, మనల్ని మనం బ్యాండ్ విత్ ఎంతవరకు పెంచుకోగలం అనేది కూడా ఉంటుంది. సో ఆ విధంగా నాకు చాలా సహాయపడింది. మ్యూజిక్ షాప్ మూర్తి అనే పెట్టడానికి రీజన్ ఏంటి అండి? ఈ పేరే అంటే ఎంఎం కలుస్తుందనా? మ్యూజిక్ కి ఎమ్, మూర్తికి ఎమ్ వస్తుందనా? షాప్ ఉంటుంది. ఓకే, సో అందుకని మ్యూజిక్ షాప్ మూర్తి అని. ఈ ఒక్క మాటతో ఈ చైర్ తీసుకొని వెళ్ళి ఎందుకు పెట్టారంటే మ్యూజిక్ షాప్ ఉంటుంది అందుకని మూర్తి అని పెట్టారు. ఈయన పేరు మూర్తి గారు, ఆయనకి మ్యూజిక్ షాప్ ఉంటుంది. సో ఆ సిటీలో అందరూ మ్యూజిక్ షాప్ మూర్తి అని పిలుస్తారు. అవును, కరెక్ట్. టీ గుట్టు మస్తాన్, మిఠాయి కొట్టు రాంబాబు, కరెక్ట్. అవును, ఇల్లి కొట్టు సాంబయ్య, ఇవన్నీ ఉంటాయి ఊళ్ళల్లో, గ్రామాల్లో. అందుకే మ్యూజిక్ షాప్ మూర్తిగా మీరు చాలా ఫేమస్. మీరు ఏమన్నా క్యాసెట్లో ఇస్తుంటారండి? డబ్బులు ఇయ్యరా? క్యాసెట్లో ఇస్తుంటారా? డబ్బులు ఇయ్యరా మీరు? హెయిర్ కట్ చేసినా ఏం చేసినా ఓన్లీ మ్యూజిక్ క్యాసెట్ చేసినా డబ్బులు ఇవ్వట్లేదు. బట్ ద రోల్ సీరియస్లీ చాలా చాలా బాగా డిజైన్ చేయబడింది అనమాట ప్రతి దానికి. అంటే క్యారెక్టర్లు ఉంటాయండి, మనం మనకు ఈ క్యారెక్టర్ పలానోడు కదా అని మనం గుర్తించగలుగుతాం. కరెక్ట్. భలే ఫిట్ అయ్యారు ఆమని గారు కూడా అసలు ప్రాపర్ గా ఫిట్ అయ్యారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వెరీ న్యాచురల్. రైట్. మిమ్మల్ని అడగాల ఆ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు కాబట్టి, కాకపోతే మీకు న్యూ కాబట్టి మీరు రాసుకున్న పేపర్ మీద రాసుకున్నది చాందిని చేస్తున్నప్పుడు, అజయ్ ఘోష్ గారు చేస్తున్నప్పుడు, ఆమని గారు చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది మీకు మానిటర్ ముందు కూర్చుంటే? శివ గారు, నాకు చాలా ఈజీ అనిపించింది అండి. యాక్చువల్లీ చాలా సింపుల్గా అనిపించింది. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా తక్కువ సార్లు చెప్పినట్టున్నా ఇలా కావాలండి నాకు. వాళ్ళు సీన్ పేపర్ చదువుకునేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి అంటే పర్ఫామ్ చేసేవాళ్ళు. నాకు ఏదైతే ఎగ్జాక్ట్గా కావాలో అదే వచ్చేది. చాందిని గారితో బాగా అంటే కొన్నిసార్లు డిస్కషన్ పెట్టుకునేవాళ్ళం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్ అయితే అంటే ఎలాగా. ఈ కొన్నిసార్లు డైలాగులు రాసాము, అది యాక్చువల్గా ఆవిడ సజెస్ట్ చేశారు ఈ డైలాగ్ బాగాలేదేమో అని. అవి కూడా తీసేస్తే ఇంకా బెటర్ అయింది యాక్చువల్గా ఆ డిస్కషన్స్తో. సో అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా అజయ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఇంకా ఎలా చెప్పాలి, ఒక సీన్ ఉందండి. ఆ సీన్ ఏంటంటే అది ఎమోషనల్ సీన్. అది యాక్చువల్గా ఆయన చదివినప్పుడు కామికల్గా చదివారు. అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తుంటే సార్ ఇది కాదు సార్ అంటే టక్కున స్విచ్ అయిపోయింది. ఆయన నేను పక్కకి వెళ్ళి మళ్ళీ 3 చేంజ్ చేసుకో ఇవన్నీ ఏం లేదు. సరే మళ్ళీ టేక్ తీసుకున్నా అయిపోయింది ఫట్ అంతే. మళ్ళీ అది పర్ఫెక్ట్ టేక్, 1 టేక్ అంతే, సింగిల్ టేక్ లేదు. ఇందాకే అన్నారుగా అగ్నిగుండం పగిలితే ఎలా ఉంటుంది. పాయింట్ ఏంటంటే బేసిక్గా అలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి చూసారా, ఆ స్ట్రగుల్స్ ఏంటంటే మనిషిని బెటర్ చేస్తాయి, చాలా బెటర్ చేస్తాయి. అంటే ఆ స్ట్రగుల్స్ లేకపోతే యాక్చువల్గా మనిషి ఇంకా అంటే వెనక ఉంటాడేమో అనుకుంటాను. ఆ స్ట్రగుల్స్ వల్ల ఇంకా బెటర్ అవుతారు మనుషులు. ప్రాబబ్లీ ఆ టైంలో చాలా డిఫికల్ట్ అనిపించింది. ఆ పే ఆఫ్స్ అని తర్వాత లేటర్ ఉంటాయి. అంతే కదా, అందుకే కదా రాయి బండరాయిని కూడా చెక్కితే శిల్పంగా మారుతుంది అంటుంటారు. సో యా హర్ష గారు చాలా లిమిటెడ్గా మాట్లాడుతున్నారు. బడ్జెట్ అయితే బాగానే పెట్టారు, లిమిట్స్ లేకుండా ఎంత కావాలో అంత. సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఏంటి, అండ్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే May 31st మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా లాంచ్ అవబోతున్నారు. సో ఫర్ యూ ఎలాంటి ఛాలెంజెస్ ఉండే ఈ ఫిలింకి? ఈ ఫిలింకి ఛాలెంజెస్ ఏంటారు? ఈ ఫిలిం ఎందుకంటే ఇదే ఇంటర్వ్యూ కాబట్టి నెక్స్ట్ ఫిలింకి నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సో ఆల్రెడీ అయితే డిస్ట్రిబ్యూషన్ మాట్లాడేసాం ఒకరితోటి. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. పేరు రివీల్ చేయను, వదిలేండి, మనం తర్వాత చేసుకుందాం. సో ఎట్లా విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 అనౌన్స్ చేస్తాం అంతా. సో హీస్ లైక్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, అండ్ ఆయన మూవీస్ కూడా నేను ఓవర్సీస్లో రిలీజ్ చేశాను. అండ్ హీస్ వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ అనమాట ఇక్కడ. సో ఆయన త్రూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఇచ్చింది ఫిలిం, అండ్ ఎవరితో ఇబ్బంది అయింది? ఫస్ట్ టైం డైరెక్టర్తో ప్రొడ్యూస్ చేయడం ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శివానే. సో నేనైతే అసలు సెట్స్కి రాలేదు, దేనికి రాలేదు. సో ఫోన్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు పంపించేటోని. సో కొన్ని మొత్తం అంతా తనే చూసుకున్నాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు యాంకర్ ఫీ ఇస్తే చాలా. అది కూడా తనే, అది కూడా తనే చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు వచ్చేవారు, ఫాదర్ వచ్చి, రంగారావు గారు వచ్చేవారు. ఓకే. సో ఆయన ఇక్కడే లోకల్ ఉంటారు కాబట్టి వెళ్ళి చూసుకుంటూ ఉండేది. ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు అండి. రైట్.
షూటింగ్ దగ్గరకు వచ్చి రంగారావు గారు షూటింగ్ చూస్తా సీన్స్ చూస్తా భలేగా వచ్చిందండి. ఇప్పటికీ చెప్తూ ఉంటారు అనమాట ఆయన, ఈ మూవీ చాలా బాగా వచ్చింది, వెయిటింగ్ ఫర్ ఇట్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి పిలిచి చూపించారు, చాలా చేశారు. యాక్చువల్గా సినిమా అంటే ఏమి కాపీ రాయలేదు, రఫ్ ఎడిట్ అయింది ఊరికే. అంటే ఆ రష్ చూశారు రంగారావు గారు అండ్ ఆయన ఫ్రెండ్ ఉన్నారు రంగారావు గారు, ధనంజయ్ గారికి థియేటర్ ఉంది. ఆయన ఇప్పటి నుంచి లాస్ట్ 30 yearsకి సినిమా బిజినెస్లోనే ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ అనమాట. నేను అప్పటికి షూటింగ్ జరుగుతుంది మాది. ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు, చూశాను రష్ అంటే నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఇది, నేనేదో మావాడి సినిమా మా ఫ్రెండ్ సినిమా అని చెప్పట్లేదు నీకు, నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది, చాలా బాగా తీసామనిపించింది. అప్పుడు యాక్చువల్గా నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఒక మనిషి అండ్ ఆల్సో 30 years ఇండస్ట్రీ కదా ఆయన సినిమా, అంటే ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా చాలా చూసి డెప్త్లో చూస్తుంటారు. లేదు, టీజర్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్ టైం ఇచ్చి టీజర్ చూసి దాని కింద కామెంట్స్ చేస్తున్నారు అండ్ దట్టు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది రీచ్ అయినట్టే. ఎస్పెషల్లీ డైలాగ్స్ మెన్షన్ చేస్తున్నారు, అంత పెద్ద పెద్ద డైలాగులు రాస్తున్నారు దాని కింద. ఎస్పెషల్లీ మూర్తికి 30 ఏళ్ళు ఏం సాధించా అంటే దానికి ఇప్పుడు 50 ఏళ్ళు, నాకు ఇప్పుడు 30 నుంచి 50కి వచ్చాను అని చెప్పిన ఆ డైలాగ్ ఒకటి, సంపాదించేవన్నీ ఆస్తులే కాదు కొన్ని జ్ఞాపకాలు కూడా అన్న ఆ డైలాగ్ ఒకటి. అంటే ఇట్స్ లైక్ జనాలు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ కామెంట్గా టైప్ చేసి పెడుతున్నారంటే డెఫినెట్లీ దాని బ్యూటీ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డైలాగ్, అది చెప్పే వాళ్ళు ఎవరు, అలా ఎలా చెప్పారు అండ్ ఆల్సో ఇప్పుడు కెమెరా ఎవరు పెట్టారు, ఫ్రేమ్ ఎలా ఉంది అన్నీ, అంటే లైటింగ్ వెనకాల శ్రీనివాస్ గారు, వెనకాల మ్యూజిక్ పవన్ అండ్ ఇప్పుడు ఆ షాట్ తీసుకోవడానికి డేషన్ ఎవరు ఎడిటర్, ఇంతమంది హార్డ్ వర్క్ వెనకాల ఉంటుంది. సో వాటి వల్ల ఎన్ని అంటే ఒకదానికి యాడ్ అయ్యి ఫైనల్గా ఒక మంచి పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. సో అండ్ చాందిని, ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అండ్ ఈ రోల్ ఎలా కనపడబోతుంది? ఎందుకంటే ఒక సపోర్ట్ చేస్తున్న రోల్గా అనిపిస్తుంది, నేను ఆ కళ నెరవేరడానికి ఈ రోల్ ఆ రోల్కి సపోర్ట్ చేస్తుందని అనిపిస్తుంది, ఆ పాత్రకి. సో ఐ మీన్ నాట్ దట్, ఆ కళ నెరవేరడానికి అంటున్నాను. ఇప్పుడు 2 పాత్రలు ఉన్నాయి ఇక్కడ. సో ఒక మనిషి కళ ఉంది, దాన్ని నెరవేరడానికి ఇంకో మనిషి ఇది చేస్తున్నారు. సో దాంట్లో డెఫినెట్గా మూర్తి గారి జర్నీలో మీది మెయిన్ భాగం అని కనిపిస్తుంది. మీ రోల్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా నాకు అర్థమైంది, నేను చెప్పాను. సో బేసిక్లీ నా రోల్ అన్నది మూవీలోని కొంచెం రిబెలియస్గానే ఉంటుంది. స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం, వై నాట్ అనే ఒక క్వశ్చన్ అడగడం, ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి, అది చేయకూడదు ఎందుకు ఇది ఉంటారు కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే క్వశ్చనింగ్ ఒక ఫేజ్ నడుస్తూ ఉంటుంది, ఎందుకు వై నాట్, ఎందుకు చేయకూడదు, అలానే ఎందుకు చేయాలి, మొన్నటి వరకు ఇది ఓకే కదా, ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకుంటే ఎందుకు నో, హాబీ కిందే ఎందుకు ఉంచాలి. సో ఇది ఏంటంటే ఎస్పెషలీ టుడేస్ జనరేషన్ ఏంటంటే ఆ రెగ్యులర్ ఫార్మాట్ ఏదైతే మా పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం, అది డెఫినెట్లీ తప్పేం లేదు, ఎందుకంటే నేను కూడా స్టెబిలిటీ అది ఉండాలని నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. సో బట్ ఒక ప్యాషన్ అనేది మనం కెరియర్ ఫార్మాట్లో మార్చుకునేటప్పుడు ఏంటంటే ద సేమ్ ఎంకరేజ్మెంట్ రాదు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. ఎందుకంటే మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మాకు సొసైటీలోని ఒక ఇమేజ్, పేరు, ఇంప్రెషన్, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, లార్జర్ దెన్ లైఫ్ కింద ఒక మనలో నుంచి ఎవరైనా వెళ్ళాలంటే ఆలోచిస్తాం, వేరే వాళ్ళు చేస్తే ఆహా అని చూస్తాం, కానీ మనమే మళ్ళీ మర్చిపోతాం క్వశ్చన్.